క్రైస్తవ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 12వ వచనం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు గోనె పట్ట తీసివేసి సంతోష వస్త్రం అనంటే పాత నిబంధనలో ఏదైనా శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు గోనె పట్ట వేసుకొని ఉపవాసం ఉండి బూడిదలో కూర్చొని ప్రార్థన చేసేవారిని. పాత నిబంధనలో భక్తులు యోనా గారి కాలంలో అలా చూసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళకి జవాబు ఖచ్చితంగా వచ్చేది. అంటే దేవుడు పాత నిబంధనలో ప్రణాళిక అలా ఉండేది. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు గారు వచ్చారో బూడిదలు కావచ్చు, పట్టలు కావచ్చు, గోనె పట్టలు అవేం లేవు. మనము పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అనేక మంది భక్తుల ప్రార్థనకి జవాబు ఇచ్చారండి. పాత నిబంధనలో గోనె పట్టు అంటే మన ప్రతి ఒక్క శ్రమలు, బాధలు తీసివేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు సంతోషంతో మన హృదయాన్ని తృప్తిపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక మందికి సంతోషం ఉండదు, అనేక మంది బాధపడుతూ ఉన్నారు, అనేక మంది దుఃఖపడుతూ ఉన్నారు, అనేక మంది వేదనలో ఉన్నారు, అనేక మంది శోధనలో ఉన్నారండి. వీటన్నిటిపైన దేవుడు మనల్ని సంతోషపరచాలని చూస్తున్నాడు. వీటన్నిటిపైన దేవుడు మనల్ని ఇబ్బందుల్లో నుంచి తీసివేసి మనల్ని ఒక మంచి స్థానం ఇవ్వాలని చూస్తున్నాడు. మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తే మనం పాపంలో జీవించినట్లే. కాబట్టి ఈ లోకం ఎప్పటికైనా గతించిపోతుందండి. మనం శాశ్వతంగా ఎక్కడ ఉంటామంటే పరలోక రాజ్యంలో ఉంటాం. మనము ఎవరి బిడ్డలమంటే దేవుని బిడ్డలం. దేవుడి దగ్గర నుంచి మనం వచ్చాము ఈ భూలోకానికి. దేవుడి దగ్గర నుంచి తల్లి గర్భంలోకి వచ్చాము. మనం చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికే వెళ్ళాలి. కానీ ఈ లోకానుసారమైనటువంటి పాపపు జీవితం జీవించి సాతాను మాటకు లోబడి సాతాను అనేటువంటి నరకంలోకి వెళ్తే ఈ లోకానికి దేవుడు వచ్చిన దానికి ఒక అర్థం ఉండదండి. మనకు అన్ని తెలిసి కూడా మనం తప్పు చేయకూడదు. బైబిల్లో ఏ అయితే ఉన్నాయో అన్నీ మనకి కనబడుతున్నాయి, మనకు రుజువులతో సహా ఉన్నాయి. బైబిల్ ఎంత పరిశుద్ధ గ్రంథం అంటే, బైబిల్ ఎంత సత్యం అని అంటే, ఒక పొల్లు ఒక సున్నా కూడా తప్పు లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంత గొప్ప దేవుడు ఆయన ఆత్మ ద్వారా 40 మంది భక్తుల చేత కరెక్ట్గా ఆయన మనుషులకి ఎలా అర్థమయ్యేలా మాట్లాడాలో అలాగ మాట్లాడారండి యేసుక్రీస్తు వారు. ఎన్ని భాషలు ఉన్నాయో దాదాపు అన్ని భాషల్లో బైబుల్ తర్జుమైంది. దేవుని బిడ్డలతో దేవుడు ఏ భాషతో కావాలంటే ఆ భాషతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏ భాషతో కావాలంటే ఆ భాషతో వాళ్ళకి బుద్ధి చెప్పి ఆ మాటలతో వాళ్ళని పట్టుకొని వాళ్ళ హృదయాలు మార్చి పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్ళాలి. వాళ్ళ గోనె పట్టే లాంటి పాపపు జీవితం విడిచిపెట్టాలి. వాళ్ళు ఎప్పుడైతే ఆ పాపపు జీవితం విడిచిపెడతారో అప్పుడు వాళ్ళకి సంతోష వస్త్రాలు నేను వాళ్ళకి ఇస్తాను అనే వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి సంతోష వస్త్రాలు ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా సంతోషాన్ని మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోగలుగుతామా? సంతోషం ఎక్కడన్నా షాపులు అమ్ముతారని మనం చూసుకున్నప్పుడు ఈ లోకానుసారమైనటువంటి సంతోషం ఎక్కడ ఉండదు, ఎక్కడ అమ్మరు. దేవుడి దగ్గర నుంచే రావాలా. ఈ లోకంలో మనం దేన్ని బట్టే ఒక సంతోషించినా కూడా అది తాత్కాలికమైన సంతోషంగానే ఉంటుంది. కొద్దిసేపు సంతోషిస్తాం, మళ్ళా కొన్ని నిమిషాల తర్వాత బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఒక రోజుకి మనము ఎన్ని గంటలు సంతోషంగా ఉండగలుగుతామంటే మా రోజంతా సంతోషంగా ఉండలేకపోవచ్చు. ఏదో ఒక 5-6 గంటలు సంతోషంగా ఉండొచ్చాము. కొన్ని మాటలను బట్టి కొన్ని ఆలోచనలు మనకు వచ్చినప్పుడు మన బాధ అనేది వస్తుంది. సుఖం దుఃఖం 2 జత అయి ఉంటాయి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోకంలో మనము దేవుని బిడలుగా ఉంటే ఈ సృష్టిలో మనల్ని దేవుడు ప్రత్యేకంగా ఆయన చేతులతో సృష్టించుకున్నాడు. మనల్ని మనుషుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనుషులు మంచి జీవితం జీవించాలి,
మనుషులు పరలోక రాజ్యానికి రావాలి, మనుషులు పాదాల కింద అన్ని ఉండాలని దేవుడు అధికారం ఇస్తే ఆదాము ఆ ఫలం తిని ఆ కంటికి కనబడిన అది రమ్యముగా వాళ్ళకి కనబడిందంట. ఆ ఫలం అది తిని వాళ్ళు పాపం తెచ్చుకున్నారండి. వాళ్ళకి సిగ్గు అనేది తెలిసింది, వాళ్ళకి మంచి చెడు తెలిసింది. ఎప్పుడైతే తెలిసిందో దేవుడు మాట వాళ్ళు లోబడకుండా వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు ఏదైనా తోట నుంచి తరిమి వేయబడ్డారు. ఇప్పుడు మనం అందరము తరిమి వేయబడిన బిడ్డలం అయితే దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయారో, దేవుడి దగ్గరికి వస్తే ఆయన రక్తంలో కడగబడితే మళ్ళా మనం పాత్రులం పరలోక రాజ్యానికి. లేకుండా ఇంకా మనం అదే బాప్తీసం తీసుకోకుండా ఇంకా ఉంటే ఆ గోనెపట్టు లాంటి పాపం ఇంకా మన పైన ఉన్నట్లు ఇప్పుడు గోనెపట్టు తీసుకొని మనం మంచి డ్రెస్ కుట్టించుకొని ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్తామా, గోనెపట్టు ఎక్కడ వేస్తారు? కాళ్ళ కింద వేస్తారు. పాత నిబంధనలో అయ్యా నేను నీ దుమ్ముతో సమానం ప్రభువా అని తగ్గించుకునేదానికి గోనెపట్టుని మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు గోనెపట్టు మీద కాళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్తాం. దానికి సాదృశ్యంగా దేవుడు దుమ్ముతో సమానం అన్నట్లుగా పాత నిబంధనలో గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేసేవారండి భక్తులు. అయితే మనము గోనెపట్ట లాంటి పాపాన్ని విడిచిపెట్టేయాలి. మనము పరిశుద్ధమైన దేవుడు సంతోష వస్త్రాలు ఇస్తారని వాక్యం సెలవిస్తుంది. దాన్ని బట్టి మనం సంతోషించాలి. కానీ మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితం, మనము ఈ లోకం ఎప్పుడైనా గతించిపోతుందండి. మనం శాశ్వతంగా మనం ఈ లోకంలో పుట్టకుండా మన తల్లి గర్భము రూపింపబడక మునిపే మనం ఎవరుమో దేవుడికి తెలుసు. మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం, మన కార్యాలను బట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. తల్లిదండ్రులు మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు, భార్యకి భర్త, భర్తకు భార్య మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు, బిడ్డలు మధ్యలో వచ్చి వెళ్ళిపోతారు. వీరందరూ కొన్ని జనరేషన్లో మనం బ్రతుకుండే దాన్ని బట్టి కొన్ని జనరేషన్తో మనతో ఉంటారు, వెళ్ళిపోతారు. శాశ్వతంగా ఈ లోకంలోకి వచ్చి ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఉండేది దేవుడే. మనం చేసే కార్యాలను బట్టి మనం పరిశుద్ధమైన కార్యాలు చేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్తాం, పరలోక రాజ్యానికి వెళ్తాం. సంతోష వస్త్రాలు వస్తాయి, అక్షయ కిరీటం, జీవ కిరీటం వస్తుంది. లేదా ఇంకా పాపపు జీవితంలో ఉంటే మనం నరకంలోకి వెళ్తాం, సాతాను దగ్గరికి వెళ్తాం. కాబట్టి మనం ఈ లోకంలో దేవుని వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా మనం ఈ లోకంలో కొనసాగినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, వేసి గోనెపట్ట వేసి తీసివేసి సంతోష వస్త్రాలు మాకు ఇస్తున్న దేవా, స్తోత్రం నాయన. అయ్యా, ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మాకు సంతోషం ఉండదయ్యా, సంపూర్ణ సంతోషం ఉండదు ప్రభు. ఎక్కడికి వెళ్ళినా కల్తీయే ప్రభు, ఎక్కడికి వెళ్ళినా వేసేయా ఆర్టిఫిషియలేనైనా, ఎక్కడికి వెళ్ళినా ఏనైనా వేసి పైకి నవ్వుతున్నారు ప్రభు. హృదయంలో నుంచి సంతోషం ఉండదు నాయన. హృదయంలో అనేక బాధలు, గాయాలు, కష్టాలు వస్తాయి. ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముకుంటారో కష్టాలు ఖచ్చితంగా ఉన్నా కూడా మిమ్మల్ని బట్టి మనస్ఫూర్తిగా సంతోషిస్తాము. కాబట్టి అయ్యా, నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రతి ఒక్క జీవితాన్ని మార్చమని అడుగుచున్నాము తండ్రి. ప్రతి ఒక్క హృదయాన్ని మార్చమని అడుగుచున్నాము నాయన. అయ్యా, ధవల వనుడా, రత్న వనుడా, యేసయ్యా, మా ప్రతి ఒక్క పాపాలు కడుగుతున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న దేవా, ఆదుకుంటున్న దేవా, ఆదరిస్తున్న దేవా, మీ పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకుని వెళ్తున్న మా నాయన, మీ రుణం మేము ఎలా తీర్చుకోగలుగుతాం నాయన, సహాయం దయచేయండి. సంతోష వస్త్రాలతో అభిషేకించమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, మా ప్రార్థన దయతో ఆలకించి ఆమెను ముద్ర వేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడిన ప్రభువా, యవన వయసులో కాడి మోటి నలునికి మేలు ప్రభువా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడిని జాగ్రత్తగా మోసేదానికి, పరలోకానికి మోసేదానికి సహాయం దయచేయమని మీ సేవకుడిగా ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళు బంధువర్గాలు, రక్త సంబంధికులు, శ్రేభిలాషిని, కొలిక్స్ని కాపాడండి అయ్యా. చనిపోయిన వారైతే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు ప్రభువా. మేము ఎప్పుడైతే మీ బిడ్డలుగా బ్రతుకుతారో మళ్ళీ రెండోసారి లేస్తారు మేము చూస్తాం. కాబట్టి యేసయ్యా, మీ కృపలో కాపాడండి. మీలో చనిపోయి తిరిగి లేసే అనుభవం మాకు దయచేయండి.
ఎస్ఏ మా ప్రార్థన అయితే ఆలకించండి. గాయం రేపేది మీరే గాయం కట్టమని అడుగుచున్నామయ్యా. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడండి, ఇద్దరు కలిసి ఉండాలి. బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సియోనులను ఆశ్రదించి అయ్యా క్రీస్తువును బండిపైన ఎస్ఐయా వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానం ముందు మనుషుల దయను వర్ధిన మీ దయందును వర్ధిల్లాలి, మీ కాడి మోయాలి, మీ సేవ చేయాలి. మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం. ఎస్ఐయా మీ సేవలో వాళ్ళు ఏ వయసు వారైనా ఎస్ఐ ముందుకు కొనసాగేదానికి సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీయూ ఇంటెన్సివ్లో మరణ పడకలు పడినారో స్వస్థపరచండి అయ్యా. ఎవరైతే ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్ దేవుడితో వెళ్తున్న గమ్యస్థానాన్ని క్షేమంగా చేర్చండి అయ్యా. అయ్యా నా ప్రార్థన దయతో ఆలకించండి. దేశం మీద దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా. జెరూసలేముని కాపాడండి, ఇశ్రాయేల్ దేశాన్ని, భారతదేశాన్ని, లోక ప్రపంచాన్ని కాపాడండి. మూడో ప్రపంచ యుద్ధం చేయాలనుకుంటున్న దేశాన్ని శాంతింప చేయమని అడుగుచున్నాం ప్రభువా. గ్యాస్, డీజిల్, పెట్రోల్ కరువు లేకుండా మాకు వచ్చేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయిపోతున్న బిడ్డలను కాపాడండి ప్రభువా. ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళు తెలుసుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, ముఖ్యంగా మీకు మంచి పేరు తెచ్చుకునేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ రిజల్ట్స్ వస్తాయి, ఏ రిజల్ట్స్ వచ్చినా, ఏ పరీక్షలు ఉంటున్నా మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. పశువుల్ని కాపాడండి, పక్షుల్ని కాపాడండి, మనుషుల్ని కాపాడండి, జంతువులను కాపాడండి, యూనివర్స్ని, సృష్టిని కాపాడండి అయ్యా. మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టి దుఃఖ పెట్టకుండా ప్రతి ఒక్క నాలుక మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవంతో నింపమని అసలు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలమైన అడుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్